క్రైస్తవ జీవితము తనకు తాను ఉపయోగపడాలి, క్రైస్తవ జీవితము తన కుటుంబానికి ఉపయోగపడాలి, క్రైస్తవ జీవితము సమాజానికి ఉపయోగపడాలి, క్రైస్తవ జీవితము సంఘానికి ఉపయోగపడాలి, క్రైస్తవ జీవితము దేవునికి ఉపయోగపడాలి. అందుకు మన జీవన విధానాన్ని సరిగా మలుచుకోవడానికి దేవుడు బోధ అనే దాన్ని ఆరాధనలో ఒక భాగంగా ఉంచాడు. కానీ ఈ బోధన కూడా మనము తీసుకోలేకపోతున్నాం. నిజంగా ఈ బోధ ప్రకారం మన జీవితాన్ని మనము నిర్మించుకుంటే మన జీవితంలో విజయానికి డోకా అనేది ఉండదు. కాకపోతే మనం దీన్నే పక్కన పెట్టేస్తాం, బోధన పట్టించుకోండి. బోధన మనం ఎలా ఫీల్ అవుతామంటే బాధగా ఫీల్ అవుతాం, ఎంత తొందరగా వదిలేస్తారా అని ఫీల్ అవుతాం. ఎందుకు? దాని మీద మనకు మనసు లేదు. మంచి మాట మీద మనకి మనసు ఉండదు. మంచి మాట మీద మనసు ఉంటే బోధ లోపలికి వెళ్తుంది. బోధ లోపలికి వెళ్ళట్లేదు అంటే కారణం ఏంటి అంటే మనకు మంచి మాట ఎక్కట్లేదు. మంచి మాట లోపలికి వెళ్ళకపోతే, మంచి మాట మనం తీసుకోకపోతే మన జీవితము చెడ్డదిగా మారిపోతుంది. దేవుడు ఎన్ని మాటలు రాయించాడు, చేతికి గ్రంథం ఇచ్చాడు, ఆరాధనలో బోధనించాడు, అయినా మారట్లేదు మనం. ఈ లోకంలో చాలా మంది ఇలాంటి మాటలు వినట్లేదు, వాళ్ళు అలాగే ఉన్నారు. మనం కూడా ఇలాంటి మాటలు వింటూ కూడా మనం కూడా వాళ్ళలాగే ఉంటే వాళ్ళకి మనకు తేడా ఏంటి? వాళ్ళకి మనకు తేడా ఏంటి? ఏ తేడా లేదు. వాళ్ళకి మనకు తేడా కనిపించాలి. వింటున్నాం కదా, విన్నోడు నువ్వు ఒకేలా ఉంటే ఇంకెందుకు? నువ్వు మనమో వాళ్ళు ఒకలాగా ఉంటే ఇంక వాక్యం మీద ఉపయోగం ఏముంది? ఉందా? ఉపయోగం ఏముందా? ఉపయోగం ఏమి కూడా ఉండదు. అందుకు దేవుడు మాట అంటాడు సామెతల గ్రంథంలో, బుద్ధి కలిగించు మాట, తెలివి పుట్టించు మాటలను నువ్వు మేరగోలితివా, ఉపదేశం వినుటయ్యక మానే అన్నాడు. మానుకొనుమా అన్నాడు. నిజంగా నీకు తెలివి పుట్టించే మాటలే దేవుని మాటలు. ఆ మాటలు మేరగోరిస్తే మనము ఆయన ఎంత కోపంగా చెప్తున్నాడంటే, ఎంత బాధతో చెప్తున్నాడంటే దాని బదులు మానేయచ్చు కదా మాటలు విన్నాం అంటున్నాడు. అవును కాదా? మాట విన్నోడికి మాట వింటున్న మనకి తేడా కనిపించకపోతే ఇంకెందుకు? తేడా కనిపించాలా లేదా? తేడా కనిపించాలి. మన ప్రవర్తనలో కానీ, మన చూపులో కానీ, మన నడకలో కానీ, మన మాటలో కానీ తేడా కనిపించాలి. ఆ తేడా కనిపించకపోతే మన వాక్యం వినడం వ్యర్థమే.